ద్వైతం అద్వైతం. అవును. అద్వైతం గురించి ఉండదంతా ఒకటే అంటున్నారు కదా, దాని బయట గురించి ఏంటి గురుగారు మాకు కొంచెం ఒక వివరణ కావాలి. అద్వైతం అంటే ఏంటి, దానిలో ఉండ సత్యం ఏంటండి? దీనికి మనం అందరము వేరు వేరుగా అనుకుంటున్నాం. అసలు అనేకంగా ఉన్నాం. ఇప్పుడు మనం వేరే రూపాలు ఒక్కొక్క నేను వేరు, అదే వేరు, అందరూ ఒక్కొక్క వేరు వేరు ఉన్న, పక్షి వేరు, చెట్టు వేరు, జంతువు వేరు. ఇప్పుడు ఫస్ట్ అందరూ వేరు వేరుగా ఉన్నాం. కరెక్ట్ క్లారిటీ మనకు అర్థం, అందరికీ అర్థమే. అది దాన్నే మాయ అంటారు అనమాట. చూడు సత్యం, చూడండి నా ప్రేక్షక దేవుళ్ళారా, ఓ ఏరు ఏరు కనిపిస్తున్నాయి, ఇన్ని రూపాలుగా ఇన్ని వింతలు కనిపిస్తున్నాయి, మనం నిజం అనుకున్నాయి, అది మాయ. అది మాయ. దాన్నే అజ్ఞానము అంటారు. మన శాస్త్ర ప్రకారం దాన్నే అజ్ఞానం అంటారు. మాయ అన్న అజ్ఞానం అనమాట. సో సపరేటెడ్నెస్ అంటే వేరు వేరు అనుకోని తెలుసుకోవడము, అనుకోవడమే మాయ. అది మాయ అనుకోవటమే మాయ. అందరం వేరు వేరు అనుకోవడమే మాయ. ఎంత మనము అందరిని కలుపుకుంటూ మనమే అందరిలో చూసుకుంటూ, అందరిని చూసుకుంటూ, ఓకే మనము ఫస్ట్ అంటే మాయ లోపల ఎన్నో పొరలు ఉన్నప్పుడు ఒక పొరలు వెళ్ళినప్పుడు క్లియర్ అయినప్పుడు అనిపిస్తుంది, వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాల క్రితం అలానే ఉన్నారు, నేను అలానే ఆలోచించేవాడిని, ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తే ఇప్పుడు నేను కొంచెం మంచిగా ఆలోచిస్తున్నా, వాళ్ళు ఇదివరకు నేను అలానే ఉండేవాడిని కదా, ఆలోచిస్తూ ఉండేసరికి రావచ్చు కదా. అంతే కదా. అలా కొంచెం కొంచెం వెళ్తూ నెక్స్ట్ ఏమవుతుందంటే మనము ఇక మెడిటేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎనర్జీస్ బాగా పెరగాలన్నమాట. మెడిటేషన్ మనం అందరూ కూడా కొంచెం మెడిటేషన్ చేసి ఓకే లాభం వచ్చింది కదా, ఓకే సంతోషం పెరుగుతుంది కదా, చాలు అని అనుకుంటున్నాం అనమాట. ఇది ఏంటంటే ఇది మన కడుపు నిండా తింటే కడుపు నిండిపోయింది అర్థమవుతుంది. కానీ మెడిటేషన్ లో ఏంటంటే గొప్పతనం ఏంటంటే ఆత్మ లోపల ఆత్మ నిండాలన్నమాట. అది ఎలా తెలుస్తుంది అంటే కడుపు నిండా తెలుస్తుంది. ఆత్మ నిండిందని ఎలా తెలుస్తుంది? మంచి క్వశ్చన్ అడిగారు. ఆత్మ నిండాలి, తర్వాత అప్పుడు నుంచి పరమాత్మ తత్వం అంటే ఈ అద్వైతం అసలు తత్వం అక్కడి నుంచి అర్థమవుతుంది. ఆత్మను దాటిన సబ్జెక్ట్ ఇది. అప్పుడు దాటిన సబ్జెక్ట్ ఇది. ఆత్మలో సబ్జెక్ట్ కాదు ఇది, ఒక వేరు వేరు ముఖాల సబ్జెక్ట్ కాదు ఇది. అది చాలా నెక్స్ట్ లెవెల్ సబ్జెక్ట్ అనమాట. అప్పటి వరకు అది తెలియనంత వరకు పుస్తకాలు చదువుతూ ఓకే అద్వైతం అంతా ఒకటే అని మాటల్లో చెప్పడమే కానీ అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే ఆత్మను దాటి వెళ్ళాలన్నమాట. ఆత్మ అంటే మనము ఎలా తెలుసుకోవాలి? ఆత్మ అంటే మనం ధ్యానం చేస్తుంటే కొన్ని రోజుల తర్వాత మనకు వస్తుంటే అరే ఆ జన్మలో ఇలా ఉన్నాయి, ఈ జన్మలో ఇలా ఉన్నా కొన్ని అనుభవాలు వస్తుండొచ్చు. అంటే ఒకటే ఆత్మ అనేక శరీరాన్ని షర్ట్ మార్చుకుని మారుస్తుందని కొన్ని అనుభవాలు వస్తుండొచ్చు. తర్వాత నెక్స్ట్ అసలైన ఆత్మతత్వం నిండడం అంటే ఏంటంటే మనకి ఇంకా ఆనందం పెరుగుతూ ఎంత బాగుంది ఈ క్షణం, దీన్ని మించిన క్షణం ఇంకేమీ లేదు కదా అనేసి వర్తమానం లోపల చాలా ఆనందంగా, ఎంత ఆనందంగా ఉంటుందంటే భూమి ఇలా రాసి ఇచ్చేస్తున్నారు, భూమి లోపల ఉన్న ఆనందాన్ని రాసిస్తున్నారు, ఏమైనా ఇచ్చేసినా కానీ ఇవన్నీ ఎంత చిన్నది కదా. భూమి అంతా రాసి భూమి అనేది ఒక చిన్న మట్టి తునకలాగా నాకున్న విశ్వ ఆనందం బ్రహ్మానందం ఏది చిన్నదే కదా అని ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి ఆత్మ నిండుతుంది అనమాట. అట్లా అంటే ఇప్పుడు మన స్థితుల నుంచి కొంచెం ఎక్స్పెండ్ అట్లా ఎక్స్పెండ్ అవ్వాలి. చాలా లోపల నుంచి తృప్తి ఆనందం. నేను ఫోన్ నెంబర్ చెప్తాను.